ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరంశెట్టి రాముల సహకారంతో గోమాత సేవా పరిషత్ రుద్రసేన ఆధ్వర్యంలో నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ప్రయాణ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా రుద్ర సేన డివిజన్ అధ్యక్షులు వేముల వీరస్వామి మాట్లాడుతూ గోమాతకు సేవ చేస్తే భూమాత రక్షిస్తుందని, ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెడితే భగవంతుడికి సేవ చేసినట్లేనన్నారు. నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోమాత సేవా పరిషత్ జిల్లా అధ్యక్షులు రాగి కవిత, డివిజన్ అధ్యక్షులు వేముల వీరస్వామి, గోమాత సభ్యులు పాము స్వరూప, కోడూరు శ్రీదేవి, జంగా విజయ, సంధ్యవేణి, స్వరూపారాణి, రుద్రసేన సభ్యులు సందవేణి, సదానందం, కాసిబోయిన శ్రీకాంత్, కేశ, నాగభూషణం పాల్గొన్నారు. గోమాతకు సేవ చేస్తే భూమాత రక్షిస్తుంది. గోమాతకు సేవ చేస్తే గోమాతకు సేవ చేస్తే జై గోమాత, జై గోమాత. జై జై గోమాత. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ స్వయంభూ రాజేశ్వర ట్రస్ట్ వాసవి నిత్యాన సత్రం పుట్లపల్లి, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ గ్లోబల్ దళ్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లోపల ఈరోజు మరి బస్టాండ్ ఆవరణ లోపల అన్న ప్రసాదన వితరణ చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం ప్రతి మండలానికి చేరే విధంగా ప్రతి పల్లెలకు కూడా భక్తి భావం పెంపొందించాలనే సంకల్పంతో మరి మురంశెట్టి రాములు గారు, ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ గారు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో కూడా మత మార్పిడులు కావాలద్దని, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలని, గోమాతలను రక్షించాలనే సంకల్పంతో మరి వాడల భజ గోవిందం, దళిత గోవిందం, మరి గ్రామానికి కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలనే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనకు మన శనివారం రోజు మరి చిగురుమాడి మండలం లోపల సుందరగిరి గ్రామం లోపల వెంకటేశ్వర స్వామి దగ్గర అన్నప్రసాద వితరణ, అలాగే కోయడ మండలం లోపల రామాలయం, అలాగే ప్రతి గ్రామంలో కూడా సంక్రాంతి తర్వాత కూడా గ్రామాన కూడా భక్తి భావం పెంపొందించాలని, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ ఇంటింటికి కూడా తులసి మొక్క కార్యక్రమం కూడా చేపడతామని చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలు చేస్తున్న మోరంశెట్టి రాములు గారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ధనకనక వస్తువాహనాలు కలిగి లోక కళ్యాణం కోసం చేసే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములై అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో ఉండాలని, ఈ నూతన సంవత్సరం కూడా అందరికీ భోగభాగ్యాలు ఇవ్వాలని, ఆ బులాశంకర్ని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి గ్రామాన కూడా భక్తి భావం పెంపొందిస్తూ భజన కార్యక్రమాలు నిర్వహించాలి. మరి అక్కడ కూడా గ్రామాన కూడా నగర సంకీర్తనలు, భజనలు మరి ప్రతి గ్రామాన కూడా నిర్వహించాలనే సంకల్పంతో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల సంక్రాంతి తర్వాత మరి అనేక కార్యక్రమాలు చేస్తామని, మరి అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించి మరి గోమాతను రక్షిస్తే మరి గోమాత మరి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వారు మరి గోమాతకు సేవ చేస్తే భూమాత మరి రక్షిస్తుంది. కాబట్టి గోమాత చాలా పవిత్రమైనది. కాబట్టి అందరూ కూడా గోపూజలు చేయాలి, లక్ష్మీ పూజలు చేయాలి. మరి అందరూ కూడా సనాతన ధర్మాన్ని పట్ల మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలనే అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి రాబోయే రోజులు కూడా మరి బాధి పౌరులకు మరి చిన్నపిల్లలకే ఇప్పటి నుంచి గీత అధ్యాయం, భగవద్గీత పారాయణం, అలాగే హనుమాన్ చాలీసా, లక్ష్మీ పారాయణం, విష్ణునామ సహస్రాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఈ పిల్లలకు కూడా ఆధ్యాత్మిక వైపు నడిపించాలని కోరుకుంటూ
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే సంకల్పంతో నినాదంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మరి మీ గ్రామ అందరికీ కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జై గోమాత, జై